పురాణాల ప్రకారం లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా జన్మించాడు. బ్రహ్మదేవుడి కోసం రావణుడు తపస్సు చేసి తనకి దేవతల నుంచి కానీ, రాక్షసుల నుంచి కానీ, గంధర్వుల నుంచి కానీ ఎలాంటి మరణం ఉండకూడదని వరం పొందుతాడు. అయితే మానవుల మరియు వానరుల అల్పమైన వారని భావిస్తాడు. వారి నుండి మరణం రాకూడదని కోరలేదు. ఆ వరాన్ని గౌరవిస్తూ శ్రీ మహావిష్ణువు రావణుడిని చంపడానికి శ్రీరాముడిలా జన్మించాల్సి వస్తుంది. సూర్యవంశపు రాజైన దశరథుడు అయోధ్యని పాలించేవాడు. అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఉన్న సంతానం లేని దుఃఖంలో ఉండేవాడు. దశరథుడు పుత్రుని కోసం కులగురువు అయిన వశిష్ఠుని సూచన మేరకు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. యాగం చేసే సమయంలో అగ్నిదేవుడు మెచ్చి యాగాగ్ని నుండి అగ్నిదేవుడు వచ్చి ఒక పాత్రలో దివ్యమైన పాయసాన్ని అందిస్తాడు. అగ్నిదేవుడు అందించిన పాయసాన్ని తన భార్యలతో సమానంగా పంచుకుంటే వాళ్ళకి పుత్రుడు లభిస్తాడని చెప్పి అగ్నిదేవుడు వశిష్ఠుడు చెప్తాడు. అందుకు దశరథుడు చాలా సంతోషించి తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పాయసాన్ని సమానంగా పంచుతాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలతో పంచగా మొదటి భార్య అయిన కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రం శుద్ధ నవమి రోజున కర్కాటక లగ్నంలో జన్మిస్తాడు. అందుకే ఆ నవమి రోజున మనం శ్రీరామ నవమి జరుపుకుంటాం. పురాణాల ప్రకారం అదే రోజున సీతారాముల కళ్యాణం జరిగినట్టు, వనవాసం తర్వాత పట్టాభిషేకం జరిగినట్టు చెప్పుకుంటారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రావణుని చంపడానికి మానవుడిలాగా శ్రీరాముడి రూపంలో జన్మిస్తాడు.